దుకాణం పెట్టుకొని పడతాను సార్. మరి అది ఏమున్నది సార్ బతకడానికి? సెట్లు తీసుకొని బతికేస్తాను సార్. సెట్లు ఓపెన్ కాస్త నేను ఇక్కడ దుకాణం పెట్టుకొని పిల్లలు చదువుకొని బతాను. లవ్ మ్యారేజ్ చేసుకున్నాను, ఇష్టం అని చేస్తాను. మామ ఉండని ఇస్తలేరంట. దరఖాస్తు రాసుకురా. విషయాలు బాగున్నాయి సార్. ఎంఆర్ఓస్ దగ్గర చాలా ఉన్నాయి. రెప్పని మండలం కూడా మా విలేజ్ లో రైతు బంధు ఒక్కటి రాలేదు సార్. మా ఫ్యామిలీ అందరూ అన్నారు. మా తాండూరు మండలం సార్. మేము ఉండేది మాకు ల్యాండ్ ఉండేది త్రివేణి మండలం. స్కూల్ ఉన్నారు 4 ఎకరాలు. ఎవరో పొజిషన్ లో ఉన్నారు సార్. ఇప్పుడు మా మమ్మీ ఎక్స్పర్ట్ సార్. ఇది మా మమ్మీ ఎక్స్పర్ట్. అయితే ఈమె పేరే అయితే డిజిటల్ పాస్బుక్ ఉంటుందా? మీరు చేయొచ్చు కదా. మీరు పాస్బుక్ ఉన్నంత మాత్రం చేయరమ్మా. పాస్బుక్ పట్టా చేయరు. మీరు భూమి దుంతారా లేదా భూమి దుంతారా లేదా చూస్తారు. ఇప్పుడు ఎవరు సుభద్ర గారు ఒకరొకరు చాలమ్మా. ఈమెకు ఎంతమంది వారసులు? 4 బిడ్డలు, 2 కుమారులు. ఒక్కరి వీళ్ళందరూ జాయింట్ స్టేట్మెంట్ ఇవ్వాలమ్మా. జాయింట్ స్టేట్మెంట్ ఇచ్చినాక అందరూ భూమి చూస్తారా? భూమి వేరే వాళ్ళు దున్నలేంగా వాళ్ళని లోకల్ వాళ్ళు ఉంటారు సార్. మేము ఆడపిల్లలం దున్నలేం కదా సార్. వినండి, నేను ఒక ముచ్చట. మేము లేడీస్ పోయి దున్నుతామా? అర్థమవుతామా? మీరే ఆలోచించండి. మేము లేడీస్ పోయి మేము దున్నాం కదా. ఎవరిన పెట్టుకొని చేసుకుంటాం కదా. అదే జబర్దస్తిగా చేస్తున్నారు. ఏం చేస్తాం మేము ఆడవాళ్ళ మేము పోయి చేయలేం కదా. ఉన్నంత మాత్రం మీరు భూమి దున్నకపోతే మీకు పట్టా చేయాలి. ఇది ఉన్నా సార్ తాండూలో. ఇది మా పొజిషన్ లో ఉంది సార్. కన్నెపల్లి తాండూరు చెప్పండి. పొజిషన్లో ఉండాలి. ఇదంతా జైడ్ అగ్రిమెంట్ అయిందా? రూరల్ మీద మనకి శాంక్షన్ పొజిషన్ ప్రకారం కొత్త ఎక్కడ నుంచి నేను శాంక్షన్ మనకి వస్తే శాంక్షన్ పొజిషన్ లేదు కదా సార్. మనకి ఇన్ని శాంక్షన్ అని వచ్చినాయి కాబట్టి అన్నిటికీ ఒకవేళ మేబీ తర్వాత ఫ్యూచర్లో ఎక్కడైనా శాంక్షన్ మనకి వస్తే అప్పుడు పాపులేషన్ బట్టి ఉంటుంది. పాపులేషన్ లేదు కాబట్టి మళ్ళీ మనకి శాంక్షన్ పొజిషన్ కూడా లేదు కదా సార్. వాళ్ళే చేయాలి. మాకు ఆపరేషన్ లేదు.
మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు అప్లోడ్ చేస్తే మున్సిపల్ ఆఫీస్ మున్సిపల్ రాష్ట్రాల మీద పేరు ఊరు ఆధార్ కార్డు ఏం లేవా రాష్ట్రాలు పెన్షన్ ఎప్పుడు ఏం పెన్షన్ రావట్లేదు వీడియో పెన్షన్ మరి అప్పుడు సర్టిఫికేట్లు ఉంటాయా మాది 2009లో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ దాని మీద వాడు మాడవీలో పొద్దుటూరు శ్రీనివాసరావు అతడు మన పవర్ ప్లాంట్ గవర్నమెంట్ పవర్ ప్లాంట్ పేరుతో అక్కడ ఉన్న భూములను బై నంబర్లతో మా భూమిని కూడా పట్ట చేస్తున్నాడు. ఆ విషయం మీద మేము ఎంఆర్ఓ చుట్టూ ఆర్డీఓ చుట్టూ అప్పటి సబ్ కలెక్టర్ రావు గారు చుట్టూ తిరిగినా కూడా తిరిగితే రావు గారు ఆర్డీఓ సబ్ కలెక్టర్ గారు మాకు న్యాయం చేయడం కోసం ఎంఆర్ఓ రిపోర్ట్ తెప్పిస్తున్నాడు. ఎంఆర్ఓ రిపోర్ట్ తెప్పించుకుంటే సబ్ కలెక్టర్ గారు మమ్మల్ని వాళ్ళను 3 సార్లు పిలిపిస్తే వాళ్ళు అటెండ్ కాలే. ఎందుకు ధరణి కన్నా ముందు 2019లో కాకపోతే అందరికీ ధరణి వచ్చింది. అరే ఎన్నిసార్లు అందరూ సబ్ కలెక్టర్ గారు ట్రాన్స్ఫర్ అయిపోయాడు. మా సమస్య 2020లో పరిష్కారం అయితే అనుకున్నాం. కానీ కలెక్టర్ గారు పోగానే ఇక్కడ ఉన్న ఎంఆర్ఓలు మన కలిసి ధరణి వస్తాయి, ధరణి వచ్చిన తర్వాత మీ భూమి మీకు వస్తాయి, ఇంకో కొత్త చట్టం వస్తా అని చెప్పారు. అరే కొత్త చట్టం అంటే సార్ ఇప్పుడు ఒక ఐఎస్ ఆఫీసర్ గారు మాకు న్యాయం చేయమని చెప్పుతే మీరు ఎందుకు చేస్తున్నారని మేము అడిగితే అందరినీ ధరణి వచ్చింది. ధరణి వస్తే ఇద్దరు మేము కొట్లాడితే 3వ పేరు వస్తుంది. అరే ఎట్లా మాకు ఇప్పుడు ఈ భూమి మనకి ఎట్లా పోయిందంటే మీ కలెక్టర్ గారు కూడా దానివల్ల కాగానే ధరణి రాగానే మేము చెప్పినాం. కలెక్టర్ ధరణి ఎప్పుడైతే కూర్చునే కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి లిఖితపూర్వకంగా కంప్లైంట్ చేసాం. అయినా కూడా కలెక్టర్ గారు ఏం చేసింది అంటే కొత్త చట్టం ప్రకారం హైకోర్టులో ఉత్తర్వు ప్రకారం మళ్ళీ కలెక్టర్ గారు కూడా మమ్మల్ని 3 సార్లు పిలిపించింది. 3 సార్లు పిలిపిస్తే మేము 3 సార్లు అటెండ్ అయినాం. కానీ కలెక్టర్ మా ఎక్స్పర్ట్ వాళ్ళు ఒక్కసారి కూడా అటెండ్ కాదు. అప్పుడు కలెక్టర్ గారు ఏం చేయాలి, మాకు ఇవ్వాలి. చెప్తారా చెప్పండి. మా నాన్న మా తాత కోసం డెత్ సర్టిఫికేట్ కోసం పెట్టింది సార్. ఇక్కడ మన ఎంఆర్ ఆఫీస్లో 2 నెలలు అవుతుంది. సర్టిఫికేట్ కావాలని పెట్టింది డెత్ సర్టిఫికేట్ కోసం. వీడు నాలేదు 2 నెలలు అవుతుంది పెట్టి 2 నెలలు అవుతుంది, ఇంకా కూడా వస్తలేదు. ఇది చెప్తూ 1989 ఇప్పుడు 89 డెత్ ఇప్పుడు ల్యాండ్ కోసమా? సరే ఓకే. డెత్ సర్టిఫికేట్ వస్తే ల్యాండ్ విరాసత పెట్టుకుంటారా అంతేనా? డెత్ సర్టిఫికేట్ ఓకే. డెత్ సర్టిఫికేట్ ల్యాండ్ పర్పస్ వేరే పర్పస్ ల్యాండ్ పర్పస్ విరాసతే కదా. మీరు అప్లికేషన్ పెట్టి డెత్ సర్టిఫికేట్ అప్లికేషన్ విరాసత కోసం అప్లికేషన్ పెట్టి విరాసత ఎలిజిబుల్ ఉంటే డెత్ సర్టిఫికేట్ కూడా చేస్తాం. సార్ 89 బెల్లంపల్లి కమ్యూనిటీ ల్యాండ్ కోసము 10 సంవత్సరాల నుంచి మన ఎండలో ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వెళ్ళి, ఆర్డీఓ ఆఫీస్ నుంచి వెళ్ళి, కలెక్టర్ ఆఫీస్ నుంచి వెళ్ళి అన్నీ కూడా లెటర్స్ వచ్చాయి సార్. మనకు 75 లక్షల ల్యాండ్, 75 లక్షల ఫండ్ కూడా మనకు వచ్చింది. కానీ ఆ ల్యాండ్ లాస్ట్ వరకు ఏమైంది, సింగరేణి ల్యాండ్ అన్న ఉద్దేశంతో ఒక లెటర్ ప్యాడ్ మీ దగ్గర నుంచి ఇచ్చినట్లయితే మేము ఇస్తామని ఎస్టేట్ ఆఫీసర్ రఘునాథ్ సార్ గారు చెప్పడం జరిగింది సార్. అయితే దానికోసం మేము సంవత్సరం లెటర్ ప్యాడ్ చాలా థ్యాంక్ యూ సార్. సార్ చెప్పండి సార్ సార్ बोलिए నీకు పైసలు వస్తాయి. సైట్ లేదు సైట్ సార్
అంతకుముందు 10 days అంతకుముందు 10 days ఒకటే రోజు ఇచ్చింది, మళ్ళీ 10 days అంటే ఇప్పుడు ఏర్పడింది. లేదు సార్, రిపేర్ వచ్చేది అనేది ఫ్రీక్వెన్సీ అనేది 1 month and 45 days ఫ్రీక్వెన్సీలో రిపేర్లు వస్తుంది. ఆ గ్యాప్లో వాటర్ ఇస్తున్నాం. ఇప్పుడు 10 days అయింది, ఒక మోటార్ కలిసి 2 మోటార్లు కదా, 3 నడవాల్సింది ఒకన్నర సేమ్ చేస్తున్నాం. అంటే మనం పిల్లపల్లి సైడ్ ఒక రోజు ఇస్తుంది, కాకినాడ సైడ్ ఒక రోజు ఇస్తుంది. వర్క్షాప్ వెళ్ళేసాం. రిపోర్ట్ అయితే नहीं साहब 3 months से वही बात होती है కేసు అయింది సార్. ఎఫ్ఐఆర్ సార్, ఎఫ్ఐఆర్ చేసి మీరు మాట్లాడండి. ఎఫ్ఐఆర్ ఫైర్ ఓకే అండి, ఏమైనా కూకుంటారు దానికి కట్టాలి. కట్టకపోతే వాళ్ళకి ఆస్తులు మొత్తం జప్తు చేస్తాం. ఇప్పుడు కట్టుకోండి అమ్మా, మీకు జోలికి రాదు. కాదు, వాళ్ళ గురించి కట్టించాలి. లేదు అంటే వాళ్ళకి ఆర్ఎన్ఆర్ కింద రికవరీ చేస్తారు. హ్యాండ్